వల్లభనేని వంశీ అరెస్ట్. ఇవి రాజకీయ కక్షలు అంటారా ఏమంటారా పక్కన పెడితే, వల్లభనేని వంశీ అట ఆయన రెగ్యులర్గా నేరాలు చేస్తారట. రెగ్యులర్గా వంశీ నొటోరియస్ క్రిమినల్, చట్టం అంటే లెక్కే లేదు. రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు, గతంలో సర్కారు ఉన్నది, ఇప్పుడు ఒక సర్కారు ఉన్నది, పోలీసులు అయితే మారలేదు కదా. నొటోరియస్ క్రిమినల్ అయితే పోలీసులు ఏం మామూలు చేస్తారు భయ్ మీరు? పోలీసు వాళ్ళకు ఏమైంది? మీ బుద్ధి ఆ రోజు ఏమైంది? నొటోరియస్ క్రిమినల్ అని ఇవాళ మీరు కేసు పెట్టారు కదా. గతంలో దాడి చేసిన తెల్లారి వంశీ మీద ఎందుకు కేసు పెట్టలే? ఈ పోలీసు వాళ్ళ మీద కేసు పెట్టాలి ఇప్పుడు. ప్రభుత్వం మారంగానే ఆయన నొటోరియస్ క్రిమినల్ అని గుర్తొచ్చిందా? గత ప్రభుత్వంలో ఎందుకు మీరు కేసు పెట్టలేదు? ఎవరైతే ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే పోలీసు వాళ్ళు ఉన్నారో, ఎప్పుడైతే కేసు పెట్టలేదో, ఇవాళ నొటోరియస్ క్రిమినల్ అంటున్నారు కదా, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇవాళ నొటోరియస్ క్రిమినల్ అని ఇవాళ మీకు యాదకొచ్చిందా? ఇవాళ మీకు యాదకొచ్చిందా? ఆయన ఏమైనా దొంగనా, లేకపోతే ఏమైనా పుస్తకాలు పట్టుకొని తిరిగిండా? ఏం చేసిండు? ఎక్కడ దొరకలేదు మీకు? లేదా తీవ్రవాది నక్సలైట్ లెక్క దొంగ లెక్క దాచుకున్నాడా? రోడ్ల మీద బాజాబ్తా తిరుగుతుంటే మీరు ఎందుకు కేసు పెట్టలేకపోయారు? పోలీసులు నాటకాలు చేయడం అనేటువంటిది, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి నాటకాలు చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళ వల్లనే ఈ నష్టం అంతా జరుగుతుంది. రాజకీయ నాయకులు కూడా భయపడుతున్నారు. మా అధికారం వస్తే ఈ కేసులు కొట్టుడు పోతాయి, ఆ అధికారం ఉంటే కేసులు కొట్టుడు పోతాయి, లేకపోతే అధికార పార్టీలు చేరగానే వాడంతా సచ్చిలుడు అయిపోతాడని చెప్పేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నొటోరియస్ క్రిమినల్ అట, అందుకనే అరెస్ట్ చేసిరట. ఏడాది దాకా పోలీసు వాళ్ళంతా మామూలుగా చేసుకుంటూ కూర్చున్నారట. పోనీ వాడు ఎవడో ఎస్ఐఓ పాపం చిన్న చిన్న కానిస్టేబుల్ భయపడ్డారు అనుకోవచ్చు. ఐపీఎస్ ఆఫీసర్లకు ఏమైంది? డీజీపీకి ఏమైంది? మిగిలినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ లేరు, ఎందుకు పెట్టలేదు కేసులు? ఆ రోజు నొటోరియస్ క్రిమినల్, ఆయన మీద 16 క్రిమినల్ కేసులు ఉన్నాయట. ఇవాళనే వచ్చినాయా కొత్తగా? ఆ రోజు 16 క్రిమినల్ కేసులు లేవు. ఆయన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఆ రోజు ఎందుకు పెట్టలేదు? ఇంకో ఇది ప్రజలకు వ్యవస్థల మీద నమ్మకం పోవడానికి కారణం ఇదే. అందుకే ప్రజలు కూడా ఏం చేస్తున్నారు? మేము అధికారంలో ఎవరుంటే వాళ్ళ దగ్గరికి పోతున్నారు. సార్ మేము అధికారంలో ఉన్న పార్టీకి కార్యకర్త అని చెప్తున్నారు. కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది, పార్టీ ఏం చేస్తున్నదని పార్టీల వైపు ప్రెజర్ జరుగుతుంది. దాని మీద వ్యవస్థల మీద భారం పడుతుంటుంది, వ్యవస్థల మీద ఒత్తిడి పెరుగుతుంటుంది. ప్రజలు కూడా అంతే. వాళ్ళు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలే క్రిమినల్ కేసులు ఉండి నేరాలుంటే వాళ్ళే తప్పించుకొని తిరుగుతుంటే మాకేమవుతుంది అనేటువంటి భయం లేనటువంటి తనం ఇవాళ సమాజంలో పెరగదా? దీనికి కారణం పోలీసు వాళ్ళు కాదా? అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం చేసిరు? పోలీసు వాళ్ళు చేసినటువంటి తప్పు ఇది. పోలీసు వాళ్ళు ఇట్లా పక్షపాత ధోరణితో వ్యవహరించడం. వంశీని అరెస్ట్ చేయడం తప్పనట్లేదు. కేసు ఉంటే ఎప్పుడైనా ఒకే విధంగా వ్యవహారం చేయాలి. పనికిరాని కేసులు, దిష్టిబొమ్మ గాలబెట్టడని కేసులేసి వేధిస్తుంటారు. ధర్నా చేసిరని ఏదో ప్రజా సమస్యల మీద ధర్నా చేసిన దాన్ని వేధిస్తుంటారు. లేకపోతే ఇంకో రకంగా వేధింపులు ఉంటాయి, రాజకీయ వేధింపులు పెరిగిపోతుంటాయి. ఇప్పుడు ఇది రాజకీయ వేధింపు కిందకు రాకపోతే చట్టం ప్రకారం అరెస్ట్ చేసినారు అంటారా? నిజంగా చట్టం ప్రకారమే అరెస్ట్ చేస్తే ఈ చట్టం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చట్టం లేదా? ఆ రోజు రాజ్యాంగాన్ని ఆపేసిర్రా, చట్టాన్ని బంద్ చేసిర్రా? అప్పుడైనా ఇప్పుడైనా ఒకే చట్టం కదా. పోలీసు వాళ్ళు చెప్పాలి కదా, ఎస్ మీరు అధికారంలో ఉన్నది పోలీసు వాళ్ళ డ్యూటీ అని. ఎందుకు నికార్సైనటువంటి పోలీస్ వ్యవస్థ లేకుండా పోయింది? కనీసం కేసు ఎందుకు నమోదు చేయలేదు? ఇది దరిద్రమైనటువంటి వ్యవహారం, రాజకీయాలకు సంబంధించినటువంటి దరిద్రమైనటువంటి వ్యవహారం. ఇంతకంటే గొప్పది ఏముంటుంది? ఇంతకంటే గొప్పది ఏముంటుంది? ఏం చేస్తారు వీళ్ళు? అంతకంటే ఎక్కువ ఏం చేస్తారు?